ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సొంత ఇలాకా కుప్పంలో పర్యటించనున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:30 కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో చంద్రబాబు ల్యాండ్ అవుతారు. అనంతరం శాంతిపురం మండలం జల్లిగానిపల్లి గ్రామంలో హంద్రీనివా కాలువ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తాలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:35 కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఇక రేపు ఉదయం 10:30 ఆర్ఎండ్బి అతిథి గృహంలో కుప్పం ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం చంద్రబాబు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:35 పీఈఎస్ వైద్య కళాశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. కార్యకర్తలతో మీటింగ్ అనంతరం సాయంత్రం 4:10 పీఈఎస్ మెడికల్ కాలేజ్ నుంచి హెలికాప్టర్లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రైట్ శ్వేత, ఏదైతే కుప్పం నియోజకవర్గానికి 8వసారి గెలిచిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ ముగిసిన వెంటనే సొంత నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నారు. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అంశంగా దీన్ని తెలుగుదేశం పార్టీ చూస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా కుప్పం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టాలి, ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఆ మాట ప్రకారం కుప్పం మోడల్ డెవలప్మెంట్ గా చేస్తున్నారని మాట ప్రకారం నేపథ్యంలో కుప్పం మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కుప్పంలో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కుప్పానికి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ రాబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభకు పాల్గొనబోతున్నారు. రేపు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కూడా ఉంది. పూర్తిగా తెలుగుదేశం సంబంధించిన పార్టీ నాయకులతో కూడా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ఎండ్బి కిషన్స్ లో కూడా స్థానిక ప్రజల నుంచి వినతిపత్రం స్వీకరించబోతున్నారు. మనం ఓవరాల్ చూసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేకంగా కుప్పం మొదటిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను అటు యంత్రాంగం కావచ్చు, టీడీపీ కేడర్ ప్రస్తుతం చంద్రబాబు రాక కోసం తెలుగుదేశం పార్టీ నేత ఎదురుస్తారు. కుప్పం మొత్తం పసుపు మయమని చెప్పుకోవాలి. చంద్రబాబు రాక కోసం తెలుగు తమ్ముళ్లు భారీగా ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఐజీ స్థాయి నేతృత్వంలో జిల్లా ఎస్పీ బరికంఠ చంద్రోలు కావచ్చు, అలాగే నూతనంగా కలెక్టర్ స్వీకరించిన అమిత్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో ఆ పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. మరి 2 గంటల్లో చంద్రబాబు కుప్పం చేరుకోబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.